Hi students, how are you all? Today మనం exercise 6th classలో exercise 3.2 chapter చూద్దాం. First question, write all the factors of the following numbers. ఇచ్చిన నెంబర్స్కి ఫ్యాక్టర్స్ రైట్ చేయాలి. ఫ్యాక్టర్స్ అంటే ఇది ఏ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, ఏ టేబుల్లో వస్తుంది అనేది రైట్ చేయాలి. సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ 36 అండి. 36 అనేది ఫస్ట్ 1 టేబుల్లో 136 1 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 2 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది. 2 1s 2, 2 8s 16, 2 18s 36. ఓకే. నెక్స్ట్ 3 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది. 3 1s 3, 3 2s 6, 3 12s 36. నెక్స్ట్ 4 టేబుల్లో 4 9s 36. నెక్స్ట్ 6 టేబుల్లో 6 6 36. నెక్స్ట్ 7 రాదు, 8 రాదు. 9 టేబుల్లో 9 4s 36. నెక్స్ట్ 12 టేబుల్లో ఇక్కడ 12 3s 36, 12 3s 36. నెక్స్ట్ 18 టేబుల్లో 18 2s 36. నెక్స్ట్ 13 టేబుల్లో 36 టేబుల్ 36 1s 36. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్. దీస్ నెంబర్స్ ఆర్ 36 యొక్క ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ సైడ్కు ఉన్నాయి. సో ఇవి కూడా ఫ్యాక్టర్స్. అవి సేమ్ నెంబర్సే వస్తాయి. సో మనం ఇక్కడ రాసుకుందాం. ఏంటి ఫస్ట్ 1, నెక్స్ట్ ఏంటి ఇక్కడ వచ్చిన నెంబర్స్ 2 3 4 6 9 12 18 36. ఇవి 36 యొక్క ఫ్యాక్టర్స్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 23 ఉందండి. సెకండ్ క్వశ్చన్. సో 23 ఫస్ట్ విచ్ టేబుల్ 1 టేబుల్ 123s 20. ఓకే. నెక్స్ట్ 23 అనేది ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ 1 టేబుల్లో ప్లస్ ఇట్ సెల్ఫ్ ఆ నెంబర్లో మాత్రమే వస్తుంది. 23 1s 20 అంతే. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1, 23. ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి 1 ఉంటుంది, సెకండ్ది ఆ నెంబర్కి అదే ఉంటుంది, ఫ్యాక్టర్ అవుతుంది. ఇది ప్రైమ్ నెంబర్స్. మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఫస్ట్ ఇది ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలని మీకు వచ్చే ఉంటుంది ఆల్రెడీ. సరే నేను చెప్తాను మిడిల్లో, మళ్ళీ టాపిక్ వచ్చిన ఈ వీడియోలోనే. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ 96 ఫస్ట్ ఏంటి 1 టేబుల్ 196 96. నెక్స్ట్ 2 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది. మనం దీని ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, 1s ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంటే 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో 2 4s 8, 2 8 16, 48s 96. నెక్స్ట్ 3 టేబుల్లో 3 3s 9, 3 2s 6, 32 3 32s 96. నెక్స్ట్ 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా? 4 8, 4 4s 16, yes 96. 4 24s 96. నెక్స్ట్ 6 టేబుల్ 6 1s 6 36, 6 6 36, 16s 96. ఓకే. నెక్స్ట్ 8 టేబుల్ చూద్దాం. 8 1s 8, 8 2s 16. ఓకే. 8 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9 రాదు. 10 11 12 టేబుల్లో వస్తుంది. ఇక్కడ రివర్స్ మళ్ళీ 12 8s 96. ఇక్కడ మళ్ళీ రివర్స్ 16 6 96. 24 4s 96. 32 3s 96. నెక్స్ట్ 48 2s 96. నెక్స్ట్ 96 1s 96. అంతే ఎనఫ్.
ఇప్పుడు ఇక్కడ సైడ్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా 96 యొక్క ఫ్యాక్టర్స్. ఫస్ట్ మనం ఇక్కడ రాసుకుందాం. ఏంటి 1 2 3 4 6 8 12 16 24 32 48 96. These numbers are 96 factors. Okay, next question. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 115 ఉందండి. సో చూద్దాం. ఫస్ట్ 115 115 జా 115. నెక్స్ట్ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 2 టేబుల్లో 3 టేబుల్లో రాదు ఇది. సో నెక్స్ట్ 5 టేబుల్లోనే వస్తుంది ఇది. 5 టేబుల్లో చూద్దాం. 5 ఇంటూ 5 2s are 10, 5 3s are 15, 5 23s are 115. నెక్స్ట్ 23 5s are 115. సో ఇంతే ఫ్యాక్టర్స్ ఇవి 1 5 23 ఇవి 115 యొక్క ఫ్యాక్టర్స్. ఓకే, ఫస్ట్ బిట్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. సెకండ్ బిట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కోప్రైమ్. కోప్రైమ్ నెంబర్స్ పేర్స్ ఏవేవి అని అడుగుతున్నారు. సో మనకి ఇది చేయాలంటే ఫస్ట్ మనకి కోప్రైమ్ అంటే ఏంటి, ప్రైమ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ప్రైమ్ నెంబర్స్, కోప్రైమ్ నెంబర్స్ అన్నీ ఒకసారి చూద్దామండి. అవి నేర్చుకున్న తర్వాత ఈ బిట్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్ అంటే చూద్దామండి. ప్రైమ్ నెంబర్స్ మీన్స్ ఏ నెంబర్ హ్యావ్ ఓన్లీ ఫ్యాక్టర్స్ ఆర్ 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఏదైనా నెంబర్కి మనం మల్టిప్లికేషన్ చేస్తాం, దాని ఫ్యాక్టర్స్ ఏం రావాలంటే 1 రావాలి అండ్ ఆ నెంబర్కి అదే ఫ్యాక్టర్ అయి ఉండాలి. అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి. సో దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఉంది. 2 అనేది 1 టేబుల్లో వస్తుంది, 1 2s are 2 అండ్ 2 టేబుల్లో అదే నెంబర్ టేబుల్లో వస్తుంది, 2 1s are 2. ఓకే, ఇంకే టేబుల్లో రాదు. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి 1 అండ్ 2, 1 అండ్ 2. సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి 1 ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్కి, ప్రతి ప్రైమ్ నెంబర్కి 1 ఫ్యాక్టర్ అండ్ ఏ ప్రైమ్ నెంబరో అదే నెంబర్లో మాత్రమే వస్తుంది, దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. 1 నెంబర్ 1కి 1 1 జా 1. సో 1 టేబుల్లో మాత్రమే వస్తుంది 1, ఇంకే టేబుల్లో రాదు. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో 2కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సో దిస్ ఇస్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 3 చూద్దాం. 3 1 3s are 3, 3 1s are 3. ఇంకే టేబుల్ అని వస్తుందా 3 రాదు. సో దీనికి కూడా ఓన్లీ హ్యావ్ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఒకటి 1, సెకండ్ 1 ఆ నెంబర్కి అదే ఫ్యాక్టర్ అవుతే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. సో 2 3 5 కూడా ఏ టేబుల్లో రాదు. 5 వస్తుందా 1 టేబుల్ వస్తుంది అండ్ 5 టేబుల్లో వస్తుంది, అంతే, ఇంకే టేబుల్లో రాదు. 5 7 కూడా అంతే, 1 టేబుల్లో ఆ టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 7 టేబుల్లో వస్తుంది, అంతే, ఇంకే టేబుల్లో రాదు. సో దీస్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, మనకి 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ ఒకసారి చూద్దాం. 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 1 నుండి 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అని క్వశ్చన్ అడుగుతారు కదండి. సో మనం ఫస్ట్ ఎన్ని ఉంటాయో తెలుసుకుందాం ఫస్ట్. సో దీనికి ఒక కోడ్ ఉంది, ఇది అందరికీ తెలుసు కావచ్చు, నేను మళ్ళీ చెప్తున్నాను. సేమ్ ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ కదా 1 నుంచి 100 వరకు కోడ్ ఏంటంటే DD BBC BA. ఓకే, D అంటే ABCD 1 2 3 4. సో D అంటే 4 4 B అంటే 2 2 2 C అంటే 3 2 2 3 2 A అంటే 1. సో ఫస్ట్ D అంటే 1 to 10 1 to 10 10 to 20 20 to 30 30 to 40 40 to 50 50 to 60
60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. సో 1 to 10లో ఫస్ట్ ఏంటి 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, అవి ఏంటి మనకి ఇందాక కలుపుకున్నాం. ఇక్కడ ఏంటి ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7. ఓకే, 10 to 20 కూడా మనకి ఇక్కడ ఏం రాసుకున్నాం, కోడ్ 4 కదా. సో 10 to 20 కూడా 4 ప్రైమ్ నెంబర్సే ఉంటాయి. ఓకే, అవి ఏంటి అంటే 11 ఏ టేబుల్లో రాదు, 13 కూడా ఏ టేబుల్లో రాదు, నెక్స్ట్ 17 ఏ టేబుల్ రాదు, నెక్స్ట్ 19, 1 2 3 4 అంతే 4 ఉన్నాయి. నెక్స్ట్ 20 to 30 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ రాసుకున్నాం కదా, కోడ్ 2. సో 20 to 30 వరకు మనకి ఇక్కడ కోడ్ ప్రకారం 2 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో 2 ఏంటి అంటే 20లో ఫస్ట్ 23 వస్తుంది, 23 ప్రైమ్ నెంబర్, అండ్ 29 ఆల్సో ప్రైమ్ నెంబర్, 23, 29. ఓకే, నెక్స్ట్ 30 to 40 అంటే ఇక్కడ మనకి 1 2 3 4 ఫోర్త్ 1 2 3 4 2 అన్నట్టు 2. బి అంటే 2 కదా, 30 to 40 2 ప్రైమ్ నెంబర్స్. 2 ప్రైమ్ నెంబర్స్ ఏంటి అంటే 31 అండ్ 37 అంతే ఈ 2 ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 40 to 50 ఏంటి డిటి బిసి, సి అంటే 3 కదా, 40 to 50 3. ఒకసారి ఇక్కడ రాసుకుందామని మనం మళ్ళీ బీబీసి, బిబిసి అంటే 3, బిఏ అంటే 1. ఓకే, ఇలా రాసేసుకుంటే ఈజీ ఉంటుంది. సో 40 to 50 3 ఏంటి 40 to 50 41, 43 అండ్ 47 కూడా ఈ టేబుల్లో రాదు. నెక్స్ట్ 50 to 60, 50 నుండి 60 వరకు ఎన్ని ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్, 2 ఉన్నాయి. సో 50 నుంచి 60 వరకు 53 ఒకటి, 53 అండ్ 59, 53 59. ఓకే, 60 to 70, 60 నుంచి 70కి ఎన్ని ఉన్నాయి, 60 నుంచి 70కి 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఏంటి అది 61 అండ్ 67. ఓకే, నెక్స్ట్ 70 to 80, 3 ప్రైమ్ నెంబర్స్, 3 ఉన్నాయి ప్రైమ్. సో ఏంటి 71, 73 అండ్ 79. ఓకే, నెక్స్ట్ 80 to 90 2 ఉన్నాయి, 83 అండ్ 89. ఓకే, 90 to 100 ఓన్లీ 1 మాత్రమే ఉంది, దట్ ఈస్ 97. ఓకే, ఇది ప్రైమ్ నెంబర్స్. మనం ఇంకా ఈజీగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 నుంచి 100కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అని క్వశ్చన్లో, కాంపిటేటివ్ క్వశ్చన్లో టెట్లో వచ్చిందండి ఒకసారి. సో అది ఎలా, ఇప్పుడు చూడండి ఈ కోడ్ని యూజ్ చేసి మనం ఈ నెంబర్స్ని కౌంట్ చేసుకొని చెప్పచ్చు. 4 + 4 8, 10, 12, 15, 17, 19, 20, 23, 25. సో 1 నుంచి మనకి 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, అవి ఏంటి అని చెప్పట్లేదు, ఓన్లీ 25 ప్రైమ్ నెంబర్. ఇగో ఇవి, అవన్నీ కూడా ఇవి మనము ఇంకా ఈజీగా గుర్తుంచుకునేలా ఎలానో ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. మీకు అందరికీ నార్మల్గా 6 టేబుల్ వచ్చు కదా, 6 టేబుల్ రాసుకుందాం. 6 1s 6, 6 2s 12, 6 3s 18. 6 టేబుల్ ఫస్ట్ రాసుకోండి. ఇది 6 టేబుల్ అండి. 6 టేబుల్లో లాస్ట్లో వచ్చే నెంబర్స్ రాసాను నేను ఇక్కడ. 6 1s 6, 6 2s 12, 6 3s 18, 6 4s 24, 6 6s 36. ఇలా 190 వరకు 96 వరకు రాసుకోవాలి. అంటే 6 యాడ్ చేస్తూ రాశాను అంతే. 6
టేబుల్ వచ్చే నెంబర్స్. ఇక్కడ 60 వరకు మన 6 టేబుల్ వచ్చు. ఆ నుంచి అగైన్ 6 చేయాలి. ఇది కూడా అంతే. 6 టేబుల్ అంటే ఈచ్ నెంబర్కి 6 యాడ్ చేస్తూ ఇంక్రీజ్ అవుతుంటుంది కదా. సో అలా నేను 96 వరకు రాశాను. ఇప్పుడు ఏం చేయాలంటే దీని బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ రాద్దాం ఒకసారి. 6కి బిఫోర్ నెంబర్ 5. ఇదండి బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ రాశాను కదా. ఇప్పుడు ఇది కాదు, ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు. సో ఈ బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్. చూడండి ఆల్రెడీ మనకు ఇక్కడ 2, 3 రాలేదు కదా. 2, 3 ప్రైమ్ నెంబర్స్ అని మనకు తెలుసు ఎలాగో. సో నెక్స్ట్ 5, 6 ప్రైమ్ నెంబర్స్. 11, 13, 17, 19, 23, 25 కాదు. 25 డిజిట్ ఉన్నది కాదు కదా, ఇది ఒకటి కాదు. 25, 29, 31, 35లో ఉన్నవి కావు. 5లో ఉన్నవి కట్ చేసుకోవాలి మనం. 37, 41, 43, 47, 49 కూడా కాదు. 9 డిజిట్ ఉన్నది కూడా కాదు. ఇది ఒకటి 49 ఒకటి కాదు. నెక్స్ట్ 53 5 డిజిట్స్ ఉన్నవి కట్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ 59, 61 ఇది 5 డిజిట్ ఉంది, ఇది కాదు. 1s ప్లేస్లో 5 డిజిట్ ఉంది, కట్ చేసుకోవాలి ముందే. 67, 71, 73, 77 కాదు. 77 11 టేబుల్లో వస్తుంది. 79, 83 ఇది 5 డిజిట్ ఉంది 1 ప్లేస్లో, ఇది కాదు. 89 ఇది 91 కాదు, 70లో వస్తుంది. 95 ఇది 5 డిజిట్ ఉంది, ఇది కాదు. సో 97 అంతే. ఈ కొన్ని మనం కట్ చేసుకునడం తెలిస్తే ఈ రిమైనింగ్ మొత్తం కూడా ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఇది 1 to 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ అంటే చూద్దాం. కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కాని నెంబర్స్ అన్ని కాంపోజిట్ నెంబర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్కి ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అదే నెంబర్కి అదే ఫ్యాక్టర్ అవుతుంది. 2 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ కాంపోజిట్ నెంబర్స్కి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు 2 చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 చూద్దాం. 4 ఏ టేబుల్లో వస్తుంది? 1 4s are 4, 4 1s are 4, 2 2s are 4. 1 2 4 ఈ 3 వచ్చినాయి ఫ్యాక్టర్స్. 1 2 4 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే 2 కన్నా ఎక్కువ ఉన్నాయి. సో 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 చూడండి, ఇందాక చెప్పాను 2 అనేది 1 టేబుల్లో 2 టేబుల్లో మాత్రమే వస్తుంది. ఇవి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 ఉంటే ప్రైమ్ నెంబర్, 2 కన్నా ఎక్కువ ఉంటే కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు 1 చూడండి. 1కి 1 1s are 1 అంతే, ఇది ఒక్కటి ఉంది. సో ఇది ఏంటి? ప్రైమ్ నెంబర్ కాదు. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఓకేనా? కాంపోజిట్ నెంబర్లో ప్రైమ్ నెంబర్స్లో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి అంటే 2. ప్రైమ్ నెంబర్స్లో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2. కాంపోజిట్ నెంబర్లో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? ఇప్పుడు 1 కాదు, 2 కాదు, 3 కూడా ప్రైమ్ నెంబరే, 4. సో కాంపోజిట్ నెంబర్లో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 4 అన్నమాట. ఓకే, కాంపోజిట్ నెంబర్స్ అయిన అర్థమైనాయి కదా. 2 కన్నా ఎక్కువ ఉండాలి ఫ్యాక్టర్స్. 2 కన్నా ఎక్కువ ఉంటేనే కాంపోజిట్ నెంబర్స్. 1 ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. నెక్స్ట్ మనం కోప్రైమ్ చూద్దాం. ఇది కాంపోజిట్ ప్రైమ్. కోప్రైమ్ చూద్దామండి. కోప్రైమ్ని రిలేటివ్లీ ప్రైమ్ అని కూడా అంటారు. కోప్రైమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ తీసుకొని చేద్దాం. ఇప్పుడు 3 ఉంది, 8 ఉంది. 3 ఫ్యాక్టర్స్ ఏంటి? 3 1s are 3, 1 3s are 3. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 3. నెక్స్ట్ 8 చూద్దాం. 8 ఏంటి అంటే 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో 3 రాదు, 4 టేబుల్లో వస్తుంది. 4 2s are 8. నెక్స్ట్ 8 టేబుల్లో వస్తుంది. 1 2 3 4 ఉన్నాయి. 8కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి రెండింటికి? 2 నెంబర్స్కి ఓన్లీ 1 ఉంది కదా, ఇంకేది కామన్ ఫ్యాక్టర్ లేదు. దీస్ ఆర్ కాల్డ్ కోప్రైమ్. ఏవైనా 2 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ ఒక్కటి మాత్రమే, 1 మాత్రమే ఉంటే, కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటే దాన్ని కోప్రైమ్ అంటారు. ఓకేనా? అంటే మనం ఇచ్చిన నెంబర్స్కి ఫ్యాక్టర్స్ రైట్ చేయాలి. దాంట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో సెర్చ్ చేయాలి. కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటే దట్ ఈస్ కాల్డ్ కోప్రైమ్ అన్నమాట. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? నౌ మనం చాప్టర్లోకి పోదాం. ఇప్పుడు
క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ కో ప్రైమ్. ఫస్ట్ క్వశ్చన్ 18 and 35 చూద్దాం. 18 and 35. 18 and 35. ఫస్ట్ 18 ఫ్యాక్టర్స్ రాద్దాం. 18 ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుందా, 2 9s 18. సో 2 టేబుల్లో వస్తుంది, 9 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుందా, 3 6 3 టేబుల్లో కూడా వస్తుంది, 3 6 18, 6 టేబుల్లో వస్తుంది, 6 3s 18. నెక్స్ట్ 18 టేబుల్లో వస్తుంది. ఓకే, ఇంతే. నెక్స్ట్ 35 చూద్దాం. 35 ఏ టేబుల్లో? ఫస్ట్ 1 టేబుల్లో వస్తుంది. ఇది ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ కాదు కదా. 5 అనేది 1s ప్లేస్లో ఉన్న నెంబర్, సో 2 టేబుల్లో రాదు. నెక్స్ట్ 3 టేబుల్లో వస్తుందా? 3 టేబుల్లో వస్తుందా తెలుసుకోవాలంటే మనం డిజిట్స్ యాడ్ చేయాలి కదా. 5 + 3 8 అవుతుంది. సో 8 3 టేబుల్లో పోదు కాబట్టి 3 టేబుల్లో కూడా రాదు. 4 టేబుల్లో రాదు. నెక్స్ట్ 5 టేబుల్లో వస్తుంది. 5 6 30, 5 7s 35. ఓకే, 7 5s 30, 5 7s 35, 7 5s 35, 7 5 2 ఫ్యాక్టర్స్ వస్తాయి అంతే. ఇంకా 6 రాదు, 3 రాదు, 18 రాదు. పైన ఉన్న నెంబర్స్లో ఏవి రావు. సో ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ ఏముంది? ఓన్లీ 1 ఉంది. ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 నెంబర్ ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ కో ప్రైమ్. ఇలా నెంబర్ ప్రైమ్, ఒక్క నెంబర్ మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంటే దాన్ని కో ప్రైమ్ అంటారు. సో ఇది 18 and 35 ఈజ్ కో ప్రైమ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? 216 215. సో 216 and 215. ఫస్ట్ 216 చూద్దాం. 216 1 టేబుల్లో వస్తుంది. ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ఈవెన్ నెంబర్ కదా. 6 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్లో కూడా వస్తుంది. 3 టేబుల్లో వస్తుందా? యాడ్ చేయండి. 2 + 3, 2 + 1 3 + 6 9. 9 అంటే 3 టేబుల్లో వస్తుంది, 9. సో 3 టేబుల్స్ వస్తుంది. 9 అంటే 9 టేబుల్లో కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ 215. 216 అంటే మనం 1 టేబుల్లో వస్తుంది. సో ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 2 టేబుల్లో రాదు. 3 టేబుల్లో వస్తుందా? 5 2 1 8 అవుతుంది. 3 టేబుల్లో కూడా రాదు. మళ్ళీ అగైన్ 5 టేబుల్లోనే వస్తుంది. 5 4s 20, 5 3s 15 అంతే. ఇంకా వస్తాయి, కాకపోతే మనకి ఇక్కడ ఇది దీనికన్నా 43 కన్నా స్మాల్ నెంబర్ లేదు. 1 తర్వాత 43 టేబుల్లోనే వచ్చింది. సో మనం ఇందులోనే చూసుకోవచ్చు. 1కి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంది, ఇంకొన్నాయా? లేవు. సో 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్. సో ఇది 43 టేబుల్లో ఇది వస్తుందా? ఇది రాదు 43 టేబుల్లో. బికాస్ చూద్దాం ఒకసారి. 43 టేబుల్లో వస్తే ఇది కూడా కామన్ ఫ్యాక్టర్ అయినట్టు. 43. సో 43 టేబుల్లో కూడా డివిజిబుల్ అవ్వట్లేదు. సో మనకి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ కాబట్టి దీస్ నెంబర్స్ ఆల్సో కో ప్రైమ్. ఇది కూడా కో ప్రైమ్. కో ప్రైమే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇది కూడా కో ప్రైమ్. నెక్స్ట్ నెంబర్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 30 415. సో ఇది ఫస్ట్ 1 టేబుల్లో డివిజిబుల్ అవుతాయి 2. మనకి కో ప్రైమ్ కావాలంటే ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే కావాలి. బట్ ఇక్కడ చూడండి, 1s ప్లేస్లో 0, ఇక్కడ 1s ప్లేస్లో 5. 1s ప్లేస్లో 0 5 ఉంటే 5 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతాయి. మనం చేయని అవసరం లేదు. ఈ మొత్తం ఇక్కడ ఇది 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, ఇది కూడా 5 టేబుల్ డివిజిబుల్ అవుతుంది. కానీ మనకి కో ప్రైమ్ అంటే ఓన్లీ 1 టేబుల్లోనే డివిజిబుల్ కావాలి కాబట్టి ఇది కో ప్రైమ్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ కో ప్రైమ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 1768. 17 అనేది ప్రైమ్ నెంబర్. సో 17 1 టేబుల్లో వస్తుంది, 17 టేబుల్లో మాత్రమే వస్తుంది. దిస్ ఈజ్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 68. 1 టేబుల్ 1 1s 168 68. 17 టేబుల్లో 17 4s 68 కదా.
సో ఈ 468 అనేది 4 టేబుల్లో వస్తుంది, 17 టేబుల్లో కూడా వస్తుంది. 17 4 68. సో కామన్ ఫ్యాక్టర్స్ 1 ఉంది అండ్ అగైన్ 17 కూడా వచ్చింది. 17 టేబుల్లో 68 వస్తుంది. సో ఇది ప్రైమ్ నెంబర్, బట్ ఇక్కడ 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ నాట్ ఏ కోప్రైమ్ కాదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ కంప్లీట్ అయిపోయిందండి. థర్డ్ బిట్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 and 20? 1 and 20, 1 and 20 మధ్యలో గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది? సో 1 నుండి 20 వరకు మిడిల్ వచ్చే నెంబర్స్లో గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ అని అడిగారు కాబట్టి గ్రేటెస్ట్ ప్రైమ్ 1 నుంచి 20 వరకు మనం ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ రాసుకుందాం. ఏంటి? 2 3 5 7 11 13 17 19 అంతే. 20 లోపే కదా, సో 19. వీటిలో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 19. సో దిస్ ఈస్ ద ఆన్సర్. గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 19. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద ప్రైమ్ అండ్ కోప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 10 and 30. 10 నుండి 30 మధ్యలో వచ్చే ప్రైమ్ నెంబర్స్ కోప్రైమ్ కాదు, కాంపోజిట్ నెంబర్స్ రైట్ చేయమన్నారు. చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ కానీ నెంబర్స్ అన్నీ కాంపోజిట్ నెంబర్సే. సో మనం ప్రైమ్ నెంబర్స్ రాయాలి, కాంపోజిట్ నెంబర్స్ రాయాలి. ఫస్ట్ మనం 10 నుంచి 30 వరకు వచ్చే ప్రైమ్ నెంబర్స్ రాసుకుందాం. 10 నుంచి 30 వరకు ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 11 13 17 19 23 29 అంతే. 30 వరకే కదా, 30 వరకే. సో 29 వరకు ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఈ ప్రైమ్ నెంబర్స్ కానీ నెంబర్స్ రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్సే. సో కాంపోజిట్ నెంబర్స్ ఏంటంటే 11 ఇక్కడ వచ్చింది, సో 12, 13 వచ్చింది, సో రిమైనింగ్ 14 15 16 17 ఇక్కడ వచ్చింది, 18 19 ఇక్కడ ఉంది, 20 21 22 23 ఉంది ఇక్కడ, 24 25 26 27 28 అంతే. ఇవి కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కానీ నెంబర్స్ అన్నీ కాంపోజిట్ నెంబర్స్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్, ద నెంబర్స్ 17 and 71 ఆర్ ప్రైమ్ నెంబర్స్. బోత్ దిస్ నెంబర్స్ హ్యావ్ సేమ్ డిజిట్స్ 1 and 7. ఫైండ్ 2 more such pairs ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిలో 100 బిలో లోపల ఉన్నవి. ఇక్కడ చూడండి, 17 అంటే 1 7, మళ్ళీ అవే నెంబర్స్ 71 సేమ్ అవే డిజిట్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. ఇలా 100 బిలో ఇంకా ఏం ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో రైట్ చేయమన్నారు. మనం ఇందాక ప్రైమ్ నెంబర్స్ రాసుకున్నాం కదా, సో దాంట్లో చూద్దాం ఏమున్నాయో. సేమ్ డిజిట్స్ ఉన్న నెంబర్స్ 7 చూడండి, 17 71 ఉంది. నెక్స్ట్ 19 91 లేదు, ఇది కాదు. 89 లేదు, 73 ఓకే. 37 73 ఉంది కదా, 37 73 ఇది ఒకటి వస్తుంది. ఇక్కడ రాస్తున్నా, 37 73 ఇది సేమ్ డిజిట్స్ సేమ్ అండ్ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? ఇంకా ఉన్నాయా? ఇంకా వస్తాయేమన్నా? 2 రాయమన్నారు కదా. ఇంకొకటి ఇక్కడ చూడండి, 79 97 ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే. 79 97. ఓకే, రివర్స్లో రాస్తా, డిజిట్స్ సేమ్ 7 9 ఇక్కడ కూడా 7 9, కాకపోతే మనం ఉల్టా రాసుకున్నాం. ఇదే కదా క్వశ్చన్లో ఇచ్చింది. ఓకే, ఇది 5th one. 2 నెంబర్స్ రాయమన్నారు, 2 రాసాం. ఓకే, 6th one చూడండి. 6th క్వశ్చన్, రైట్ 3 pairs ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ బిలో 20. ట్విన్ ప్రైమ్స్ గురించి చెప్పుకోలేం కదా, ఇప్పుడు చెప్పుకుందాం. బిలో 20 బిలో ఉన్న ట్విన్ ప్రైమ్స్ రాయమన్నారు. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటంటే ఏం లేదు, ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్లో వాటి మధ్యలో డిఫరెంట్ ఓన్లీ 2 ఉండాలి.
డిఫరెంట్ 2 ఉంటే ఆ నెంబర్స్ని ట్విన్ ప్రైమ్స్ అంటారు. సో మనం ప్రైమ్ నెంబర్స్లో డిఫరెంట్ 2 ఉన్న ఓన్లీ 20 బిలో అన్నారు కదా, 20 బిలో అంటే 19 వరకు డిఫరెంట్ 2 ఉన్న ప్రైమ్ నెంబర్స్ చూడండి. ఇప్పుడు చూడండి 2కి 3కి ఓన్లీ 1 ఉంటుంది డిఫరెంట్, 3కి 4కి మధ్యలో 3 4 5 2 ఉంటుంది కదా 3కి 4కి. సో ఈ రెండు వస్తాయి, ఒకటి 3 5 వస్తుంది ట్విన్ ప్రైమ్, ఇది ట్విన్ ప్రైమ్ 3 5 5 7 కూడా వస్తుంది, ఇవన్నిటికి కూడా డిఫరెంట్ 5 7కి కూడా 2a. సో 5 7 ఈ 2 వస్తుంది. నెక్స్ట్ 11 13 కూడా డిఫరెంట్ 2a 11 13, దిస్ ఈజ్ ఆల్సో ట్విన్ ప్రైమ్. నెక్స్ట్ 17 19 బిట్వీన్ నెంబర్స్ 2. సో డిఫరెంట్ 2 కదా, 2 డిఫరెంట్ ఉంటే వాటిని ట్విన్ ప్రైమ్ అంటారు. సో ఈ 4 కూడా ట్విన్ ప్రైమ్స్ అనమాట. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, రైట్ 2 ప్రైమ్ నెంబర్స్ హూస్ ప్రొడక్ట్ ఈజ్ 35. 35ని 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే 35 వచ్చే విధంగా 2 నెంబర్స్ రాయండి అని ఇస్తున్నారు. సో రైట్ చేద్దాం ఒకసారి. 7th క్వశ్చన్ చూడండి, 35 కదా మనకి, దీన్ని 2 ప్రొడక్ట్గా రాయాలి, ఆ 2 కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకేనా? ఫస్ట్ 35 అంటే 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో వస్తుంది. ఏంటి 5 7s 35 ఇంతే వచ్చేసింది కదా, ఇది ప్రైమ్ నెంబరే ఇది ప్రైమ్ నెంబరే. సో 5 7 5 into 7 ఇదే ఆన్సర్. 2 ప్రైమ్ నెంబర్స్లలో రాయమన్నారు, ఇది ప్రైమ్ నెంబర్ ఇది ప్రైమ్ నెంబర్. 2 ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే 35 రావాలి, ఇదే కదా క్వశ్చన్లో ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ 8th one. Express 36 as the sum of 2 odd primes. 36 అనేది 2 ఆడ్ ప్రైమ్స్ వచ్చే విధంగా రాయమన్నారు. ఆడ్ ప్రైమ్స్ అంటే అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్లో అన్నీ కూడా ఆడ్ నెంబర్సే ఉంటాయి, ఒక 2 తప్ప. 2 ఒకటి ఈవెన్ ప్రైమ్ నెంబర్, రిమైనింగ్ అన్నీ ఆడ్ ప్రైమ్సే. ఏంది క్వశ్చన్ 36 కదా, 36. సో 36ని మనం ఏ టేబుల్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ A2 ప్రొడక్ట్స్లో 36 వస్తుంది, 6 6 36. బట్ ఈ రెండు కూడా ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ కాదు అండ్ ప్రైమ్ నెంబర్స్ కాదు, ప్రైమ్ నెంబర్స్లో రావాలి. సో ప్రైమ్ నెంబర్స్లో రావాలంటే మనకి క్వశ్చన్లో సమ్ అని ఇచ్చారు కదా, సమ్ అంటే అడిషన్. సో 2 ఆడ్ ప్రైమ్ నెంబర్స్ని ప్లస్ చేస్తే మనకి 36 రావాలి. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లికేషన్ కాదు, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ చూద్దాం. 36 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వస్తుంది. సో 36 అంటే 31కి బిఫోర్ ఉన్న నెంబర్సే చూడండి. ఎస్, ఇది వస్తుంది కదా 23 13 3 3 6 2 1. ఓకే, 13 26 వస్తుందండి. సో 13 + 26 23 26 13 + 23 = 36. ఏ 2 నెంబర్స్ని సమ్ అడిషన్ చేస్తే 36 వస్తుంది. 13 + 23 = 36. ఓకే, క్లియర్? నెక్స్ట్ 9th one క్వశ్చన్ చూడండి. 9th one, రైట్ 7 కాన్సెక్యూటివ్ కంపోజిట్ నెంబర్స్ లెస్ దెన్ 100 కన్నా తక్కువ కాంపోజిట్ నెంబర్స్, అవి కూడా కాన్సెక్యూటివ్ అంటే సీక్వెన్సీగా వరుసగా ఉన్న 7 వరుసగా ఉన్న కాంపోజిట్ నెంబర్స్ 100 బిలో నెంబర్స్ రాయమన్నారు. ఓకే, రైట్ చేద్దాం. 100 కన్నా తక్కువ ఉండాలి అండ్ అన్నీ కూడా లైన్గా ఉండాలి. సో మనకి ఎందులో వస్తుంది వీటిలో అంటే ఈ రెండింటి మధ్యలో మనకి 7 కదా క్వశ్చన్లో, రైట్ 7 కాన్సెక్యూటివ్ కంపోజిట్ నెంబర్స్, 7 నెంబర్స్ ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఉన్నాయా 7 నెంబర్స్? 23 నుంచి 29 వరకు 7 ఉన్నాయా? లేవు, 6 ఉన్నాయి. 31 37 కావు, 40 రాదు. ఇందులో కూడా 53 నుంచి ఇది కూడా 6 89 6 ఇక్కడ వస్తుంది, 90లో వస్తుంది. 97 ఉంది అంటే 97 బిఫోర్ నెంబర్ అన్నీ కో ప్రైమ్. 89 నుంచి 97 వరకు, ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంది కదా, 89 నుంచి 97 వరకు అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ వస్తాయి.
7 అన్నారు కాబట్టి 90 నుంచి రాసుకోవచ్చు. 90 కాంపోజిట్ నెంబర్ 91, 92, 93, 94, 95. 1, 2, 3, 4, 5, 6, 7 రాయమన్నారు, 96. ఓకే, ఈ 7 కూడా కాంపోజిట్ నెంబర్స్. మిగతా అంటే మనం సీక్వెన్స్ వరుసగానే రాయాలి. ఇప్పుడు చూడండి, ఇందాక మీకు అర్థమైందా ఈ క్వశ్చన్? ఇప్పుడు 61 ఉంది, 67 ఉంది. దీంట్లో రాసామనుకోండి 61 నుంచి 67 లోపు 7 రాయమన్నారు కాబట్టి 100 బిలో ఎక్కడైనా రాయొచ్చు, 90లోనే రాయాలని లేదు, ఏ నెంబర్స్లో అయినా రాయొచ్చు. బట్ ఇక్కడ సీక్వెన్స్గా రాయమన్నారు, వరుసగా ఇందులో రావు. ఇప్పుడు 61 ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్ 62, 63, 64, 65, 66 అంతే. మళ్ళీ 67 ప్రైమ్ నెంబర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇలా అనమాట, ఇలా రాయమన్నారు. 5 కాదు, 7 రాయమన్నారు. సో 7 ఏ 2 నెంబర్స్లో వస్తాయంటే 89, 90 నుంచి 96 వరకే లైన్గా ఉన్నాయి. ఓకే, మిగతా దేంట్లో రావు. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఎక్స్ప్రెస్ 53 యాజ్ ద సమ్ ఆఫ్ 3 ప్రైమ్స్. 53ని సమ్ ఆఫ్ 3 ప్రైమ్ నెంబర్స్గా అడిషన్ చేస్తూ 3 ప్రైమ్స్ రాయాలి. 3 ప్రైమ్ నెంబర్స్ అడిషన్ చేస్తే 53 రావాలి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇవి ప్రైమ్ నెంబర్స్ నోటేట్ చేసుకోవాలండి. ఇవి ఎప్పుడు అడిగినా చెప్పేటట్టు ఉండాలి, ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటేనే మనం అవన్నీ ఈజీగా చేయగలుగుతాం. సో మనకి 53 కదా రాయాల్సింది. ఏవైనా 3 ప్లస్ చేస్తే 53 రావాలి, ఏవే అయినా సరే. ఇప్పుడు చూడండి 53 అంటే ఏదేది ప్లస్ చేద్దాం? 23, 11, 10. 11 ప్లస్ 10 ఎంత? 13, 24 అవుతుంది. 24 ప్లస్, సో ఇక్కడ 13 ప్లస్ 17, 17 ప్లస్ 23. ఎస్, ఇది వస్తుంది కదా. 13, 17, 23. ఈ 3 పేర్స్ ప్లస్ చేస్తే మనకి 53 వస్తుంది. ఇలా రాసుకోండి, 13, 17, 23. ఓకేనా, ఇదొకటి. ఇంకా ఏం ప్లస్ చేయొచ్చు? 11, 31. 1 ప్లస్ 1, 2, 3. 11, 31, మళ్ళీ అగైన్ 11. ఇలా వచ్చిన నెంబర్ కూడా మళ్ళీ రాయొచ్చు. 11 ప్లస్ 31 ప్లస్ 11. సో ఈ 3 ప్లస్ చేస్తే మనకి 53 వస్తుంది. ఎలా అయినా ప్లస్ చేయొచ్చు, ఇంకా చాలా రాయొచ్చు. మీరు ట్రై చేయండి. నేను 2 రాశాను, 2 రాసినా పర్లేదు, ఇది ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 11th క్వశ్చన్ అండి. రైట్ 2 ప్రైమ్ నెంబర్స్ హూస్ డిఫరెన్స్ ఈజ్ 10. ఏదైనా 2 ప్రైమ్ నెంబర్స్లో డిఫరెంట్ 10, 2 ప్రైమ్ నెంబర్స్ వాటి డిఫరెంట్ 10 ఉండాలి. చూద్దాం ప్రైమ్ నెంబర్స్లో డిఫరెంట్. చూడండి ప్రైమ్ నెంబర్స్లో డిఫరెన్స్ ఇది చూడండి. 23, 13 వస్తుంది. 23 మైనస్ 13, 23లో నుంచి 13 తీసేస్తే 10. సో క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 23, 13. ఈ 2 ప్రైమ్ నెంబర్స్. ఈ సబ్ట్రాక్షన్ చేస్తే డిఫరెంట్ 10, సబ్ట్రాక్షన్ చేస్తే డిఫరెంట్ 10. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. రైట్ 3 pairs ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 20 whose sum is divisible by 5. ఏంటి క్వశ్చన్ అంటే, మనం 20 బిలో నెంబర్స్, 20 లోపు ఉన్న నెంబర్స్ తీసుకోవాలి ప్రైమ్ నెంబర్స్. ఆ ప్రైమ్ నెంబర్స్ ఏవైనా 2 తీసుకుంటే ఆ సమ్ అంటే ఆ 2 ప్లస్ చేస్తే ఆ వచ్చిన ఆన్సర్ 5తో డివిజబుల్ కావాలి. సో ఫస్ట్ ఇక్కడ 2, 3 తీసుకున్నాం అనుకోండి. 3 ప్లస్ 2, 5. 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, ఈ 2 ప్లస్ చేస్తే 5. సో 5 1 5, 5తో డివిజబుల్ అవుతుంది. సో ఇదొక పేర్. 3 పేర్ రాయమన్నారు కదా, ఇక్కడ రాస్తాను నేను. 2, 3 ఇదొక పేర్. ఓకే, నెక్స్ట్ ఏంటి? 3, 5, 8 అవుతుంది. 7 ప్లస్ 3, 10. 3, 7 ఈ 2 ప్రైమ్ నెంబర్స్, 2 ప్లస్ చేస్తే 10 అవుతుంది. సో 10 అనేది 5తో డివిజబుల్ అవుతుంది. సో ఇదొక పేర్. నెక్స్ట్ ఇంకొక పేర్. 20 బిఫోర్ నెంబర్సే ఉండాలి, 20 లోపే ఉండాలన్నారు కదా. సో
13 ప్లస్ 7 ఎంత? 13 ప్లస్ 7 20. 20 కూడా 4తో డివిజబుల్ అవుతుంది. సో ఈ 3 పేర్స్ అనమాట. 3 పేర్స్ రాయమన్నారు కదా, ఈ 3 పేర్స్. 10 లాస్ట్ క్వశ్చన్ ఇది ఆన్సర్ 12th క్వశ్చన్. ఓకే క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అంతే అయిపోయిందండి ఈ చాప్టర్ కంప్లీట్. 3.2 ఇంకొందా లేదు. ఓకే అయిపోయిందండి ఈ చాప్టర్ మొత్తం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ 3.3 నెక్స్ట్ వీడియోలో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.